హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ కథ డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి ఓ 4 రోజులు కథ. ఈ కథ గోపరాజు వెంకట అనంత శర్మ స్మృతి సాహితీ నవ్య వీక్లీ కథల పోటీలో 5,000 రూపాయల బహుమతి పొందిన కథ. మరి యాజ్ యూజువల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి చక్కటి కథలు వినాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకు వినిపిస్తున్నాను డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి ఓ 4 రోజులు కథ ఆడియో. వెంటిలేటర్ పెట్టమంటారా? మళ్ళీ అడుగుతున్నారు డాక్టర్. ఆయన పరిస్థితి చూశారుగా, మీకన్నీ చెప్పాను. 4 రోజులు, అంతకంటే ఎక్కువ చెప్పలేను. వింటుంటే కళ్ళ వెంబడి నీళ్లు ఆగడం లేదు. సంభాళించుకుని డాక్టర్తో అన్నాను, ఈ వెంటిలేటర్ వల్ల పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కదా. మీ నాన్న మొదట నా స్నేహితుడు, నీకంటే నాకే ఎక్కువ. వెంటిలేటర్ వల్ల ఇంకో రోజు మహా అయితే. కానీ చెప్తూ తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ఆగారు డాక్టర్ వంశీ. పర్లేదు డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు అంటుంటే నా భుజం తట్టి లోపలికి వెళ్లారాయన. లివర్ క్యాన్సర్, 2 నెలల నుంచి నాన్న హాస్పిటల్లో ఉన్నారు. సమస్య గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. 3rd స్టేజ్, పరిస్థితి చేయి దాటుతోంది. చివరి రోజులని డాక్టర్లు తేల్చి చెప్పారు. 4 రోజుల నుంచి నాన్న ఐసీయూలోనే ఉన్నారు. మధ్య మధ్యలో ఒక్కొక్కరిగా మాత్రమే కొంతసేపు లోపలికి వెళ్లనిస్తున్నారు. మిగతా సమయం మేమంతా ఐసీయూ బయటే. నాన్న ఒక్కడే ఒంటరిగా లోపల. నా చిన్నప్పుడు నాన్నను ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఎవరన్నా సిబ్బంది బయటకు వస్తుంటే నాన్న ఎలా ఉన్నారు అనే మాట అడగడానికి అలవాటు పడిపోయాను. మీరేం భయపడొద్దు, డాక్టర్లున్నారు కదా, జాగ్రత్తగా చూస్తున్నారు. అది కూడా వాళ్ల నోటి వెంట అలవాటైన భరోసా. ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పెడితే ఈ చివరి సమయంలో మీ నాన్న ఒక్కడినే ఒంటరిగా ఉంచాలి అన్నారు డాక్టర్ వంశీ. ఈ మహానగరంలో సొంతంగా హాస్పిటల్ పెట్టి మంచి డాక్టర్గా పెద్ద పేరు సంపాదించారు. నాన్నకు చిన్ననాటి స్నేహితుడు. ఆయన డాక్టర్ అయితే నాన్న రైతు. ఒకరు ఆరోగ్యదాత, మరొకరు అన్నదాత. వ్యవసాయం మీద ఎంతో గౌరవం ఉన్న వైద్యుడు డాక్టర్ వంశీ. నాన్నంటే అందుకే ఆయనకి ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే నాన్నను ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారాయన. క్లియర్ మెడికల్ కేస్, ఏం చేసినా ప్రయోజనం ఉండదు. వెంటిలేటర్ పెట్టకుండా ఐసీయూ నుంచి రూమ్కు తరలిస్తే మీరందరూ ఆయనకు దగ్గరగా ఉండొచ్చు. నాన్నకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఈ అంతిమ ఘడియల్లో నాన్న మీ అందరి మధ్య ఉంటారు. వెంటిలేటర్తో ఆయన పడే బాధల కన్నా మీరందరూ చుట్టూ ఉంటే ఆయనకి కాస్త బాగుంటుందేమో. ఓసారి ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అనునయంగా తన మనసులో మాట చెప్పారు డాక్టర్ వంశీ. అందరం అక్కడే ఉన్నాం. పరిస్థితి అందరికీ తెలుసు. ఏం చెయ్యాలో ఎవ్వరికీ ఏమీ పాలుపోవడం లేదు. అక్కని తమ్ముణ్ణి అడిగాను. నాకన్నా ఎక్కువగా బాధతో కుమిలిపోతున్నారు వాళ్ళిద్దరూ. నువ్వే ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోరామా, నిస్సహాయంగా అంది అక్కయ్య. వెంటిలేటర్ అయితే కట్టిపడేసినట్టు ఒక్కరే ఒంటరిగా ఉండాలి. అది 1 or 2 రోజులేనట. అదే రూమ్కు తీసుకువస్తే మనందరం నాన్న మంచం పక్కనే. మాట నా నోట్లో నుంచి బయటకు పెగల్లేదు. ఇంకో 4 రోజులు, అవే చివరి రోజులు. ఈ ఒక్క మాట నన్ను హతాశుణ్ణి చేస్తోంది. అంతేనా? ఇక నాన్నతో కూడా మన బంధం తీరిపోయినట్టేనా అన్నట్టుగా అక్కయ్య తమ్ముడు ఇద్దరూ నీళ్లు నిండిన కళ్లతో బిక్కముఖాలేసుకుని నా వైపే చూస్తున్నారు. అడుగులు ముందుకు వేశాను. ఓకే డాక్టర్, వెంటిలేటర్ వద్దు, రూమ్కు షిఫ్ట్ చేయండి. మా నాన్నని కళ్ళారా చూసుకుంటాం వణుకుతున్న స్వరంతో చెబుతూ దుఃఖం ఆపుకోలేక ఆయన భుజం మీద నా నుదురు ఆంచాను. ఆయన నా వీపు తడుతూ, తప్పదు, గుడ్ డెసిషన్. ఓ మనిషిగా నీ నిర్ణయం కరెక్టే. మనం మన అనుబంధాల్ని వదులుకుని బతకలేం. కానీ ఏం చేస్తాం? ఆ సమయంలో ఆయన ఎందుకో నాకు మా నాన్న సాధారణ స్నేహితుడిలా, ఒక వెల్విషర్లా కనిపించారు. నీ సంతకం తీసుకుని కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి, ఆ తర్వాత వెంటనే బయటకు తీసుకొచ్చేస్తాం అన్నారు డాక్టర్ వంశీ. వార్డ్ రూమ్కి మారుస్తున్నారు నాన్నని. మనందరం నాన్న దగ్గరే ఉందాం చెప్పాను మా వాళ్లందరికీ. ఎందుకో నా కాళ్ళు వణికాయి. పక్కనే బల్ల మీద కూలబడి గోడకు చారగిలబడ్డాను.
నాన్న జ్ఞాపకాలు నన్ను వదిలిపెట్టడం లేదు. మీ ప్రయాణం ఎలా జరిగింది నాన్న? అమ్మ, అక్క, తమ్ముడు ఎలా ఉన్నారు? 2 నెలల తర్వాత నాన్నను చూశానన్న ఆనందం, ఆతృత. దూరమైనా గాని మంచి కాలేజీ అని రాజస్థాన్లో చేర్పించారు. సెమిస్టర్ కాగానే 6 నెలలకొకసారి ఇంటికి వెళ్లేవాణ్ణి. నాన్న మధ్య మధ్యలో నన్ను చూడ్డానికి వచ్చేవారు. అందరూ బాగున్నారా? నువ్వు బాగా చదువుతున్నావా? ఇబ్బందులేం లేవుగా? ఇవిగో అమ్మ నీకోసం ఇవన్నీ చేసి పంపించింది. అరిసెలు, చక్రాలున్న సంచి నా చేతిలో పెట్టాడు నాన్న. నాన్న వచ్చాడంటే నాకు ప్రాణం లేచొచ్చినట్టుంటుంది. ఇంజనీరింగ్ చదువు పేరుతో ఇంటికి దూరంగా ఉండి ఏదో కోల్పోతున్నానన్న బాధ. నాకు జాబు రాగానే వాళ్ళందర్నీ బాగా చూసుకోవాలి. ఎప్పుడూ అదే నా ధ్యాస. 2 రోజులుండి బయలుదేరారు నాన్న. ఆ 2 రోజులు నాన్నతోనే ఉన్నా. ఇద్దరం కలిసి బయట తిరిగాం. ఇంకో 4 రోజులుండు నాన్నా. లేదురా, ఇంటి దగ్గర అమ్మా పిల్లలు ఒక్కళ్లే ఉంటారు కదా, పొలం పళ్ళు చూసుకోవద్దు? ఇవాల్టికి రిజర్వేషన్ కూడా అయిపోయిందాయే అన్నారు నాన్న. ఇంకో 4 రోజులు నాన్న ఇక్కడే ఉంటే ఎంత బాగుండు. హాయిగా నాన్నతో కలిసి ఊరంతా చక్కర్లు కొట్టేవాళ్లం అనుకున్నాను మనసులో, నాన్నను రైలెక్కిస్తూ. జాగ్రత్త రామా చెప్తూ చేతులు ఊపుతూ నన్ను చూసిన ఆ చూపు ఎప్పటికీ మరువలేను. నాన్న ఇంకా అలా రైలెక్కి నాకు చేతులు ఊపుతున్నట్టే ఉంది. నా వైపు చూస్తున్నట్టే ఉంది. నన్ను ఒక్కణ్ణి వదిలి వెళుతున్న బాధ నాన్న కళ్ళలో ఎంత దాచాలన్నా నాకు కనిపిస్తూనే ఉంది. నాన్నలందరూ ఎక్కువగా ఏ ఫీలింగు బయట పడనియ్యరు, లోపలే దాచుకుంటారు. నాన్నను చూస్తే తెలుస్తోంది ఈ విషయం. రైలు బయలుదేరింది. నా కళ్ళలో నీళ్లు అలా జారిపోయాయి, ఒంటరైపోయానని. అప్పుడూ అంతే, ఇప్పుడు అంతే. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు నాన్న. ఇంజనీరింగ్ పూర్తవగానే బహుళజాతీయ సంస్థలో మంచి జీతమున్న ఉద్యోగం హైదరాబాద్లో దొరికింది. చేరిన ఏడాదికే ఫారిన్ అసైన్మెంట్ ఇచ్చారు. ముందు ఏడాదన్నారు, మరో 3 ఏళ్లు పొడిగించారు. అక్క పెళ్లి, తమ్ముడు చదువుకు నాన్నకు తోడుగా అండగా నిలబడ్డాను. అమ్మా నాన్న కుదిర్చిన సంబంధమే చేసుకున్నా. ఏడాదికే రాజా పుట్టాడు. వాడి వేడుకలు చెయ్యాలని, మనవడితో అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని అమ్మా నాన్న ఎంత సరదా పడ్డారో. అయినా పని ఒత్తిడి వల్ల కాలు కదిపి ఇండియా రాలేకపోయాను. ఆ తర్వాత ఎలాగో మేనేజ్ చేసి ఓ 10 రోజులు సెలవు సంపాదించి భార్యా పిల్లాడితో ఇండియా వచ్చాను. మొన్న సంక్రాంతి పండక్కి రావాలనుకున్నా రాలేకపోయా. నాన్నని నిన్ను చూడాలని న్యూయార్క్ నుంచి ముంబైకి డైరెక్ట్ ఫ్లైట్ మొన్ననే బుక్ చేసుకొచ్చేశా రాంగానే అన్నాను అమ్మతో. నాలో స్కూల్ పిల్లాడిని చూసిందేమో. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. మీరేమో పొలాలు బంధువులంటారు, మీరు రారాయే, నాకు తీరిక చిక్కదాయే. మొదట్లో ఇష్టం లేకపోయినా వెళ్ళా. ఇక మహా అయితే ఇంకో 2 ఏళ్లేలే, తిరిగొచ్చేస్తా అన్నాను నాన్నతో. ఇక ఆ 10 రోజులు ఓ సంబరంలా గడిచిపోయింది. అమ్మ చేతి వంట కోసం మొహం వాచిపోయి ఉన్నానేమో సంతృప్తిగా తినేవాణ్ణి. మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి, మజ్జిగ పులుసు, కొబ్బరి పచ్చడి, గుత్తొంకాయ కూర, ఇక ఎన్ని పిండి వంటలో. నా వెంట తెచ్చిన వాటితో పాటు అందరికీ మంచి మంచి బట్టలు, కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చాను. ఆరోగ్యం జాగ్రత్త, డాక్టర్ దగ్గరకు వెళ్తూ ఉండండి అని చెప్పాను. బయలుదేరే రోజు రానే వచ్చింది. ఆ పల్లెటూరు, అమ్మ, నాన్న, అక్కయ్య, తమ్ముడు, బంధువులు, ఆ పొలం గాలి, ఏదో నా ప్రాణాన్ని ఇక్కడే పదిలంగా వాళ్ల మధ్య ఉంచి బయలుదేరాం. ఎయిర్పోర్ట్లో మమ్మల్ని దించి, రామా ఇంకో 4 రోజులుంటే బాగుండేదిరా అన్నారు నాన్న గద్గద స్వరంతో. మళ్ళీ మీ ఆఫీస్ వాళ్ళు ఎంతకాలం ఉండమంటారో, మళ్ళీ ఎన్నేళ్లకొస్తావో అన్నట్టున్న నాన్న కళ్ళలో నీళ్లు. ఓ ఏడాది తర్వాత నాన్న ఫోను. అమ్మ కాలు జారి పడిపోయింది, నడుము దగ్గర ఎముక విరిగిందిరా, హైదరాబాదు పెద్దాసుపత్రిలో చేర్చాం, ఆపరేషన్ చేస్తున్నారు అని. హతాశుడయ్యాను. నిలకడగా ఒకచోట నిలబడలేకపోయాను. కళ్ల ముందున్న ఏ వస్తువు కనిపించలేదు. ఆది దంపతుల్లాంటి అత్తయ్యగారు, మామయ్యగారికి ఎవరి దిష్టి తగిలిందో, ఆలస్యం లేకుండా బయలుదేరండి, వెళ్దాం కుసుమ అంటోంది గాని కళ్ల ముందు నాకు హాస్పిటల్లో అమ్మ పడుకున్న దృశ్యం తప్ప వేరే ఏమీ కనిపించటం లేదు. మరుసటి రోజే ఫ్లైట్కు టికెట్స్ బుక్ చేసింది కుసుమ. హైదరాబాద్లో దిగిన తర్వాత నేరుగా హాస్పిటల్కే వెళ్ళిపోయాం. అందరూ మాకోసమే ఎదురు చూస్తున్నారు. నన్ను చూడగానే నాన్న, అక్క, తమ్ముడు భోరున విలపిస్తూ వచ్చి నన్ను హత్తుకుపోయారు. నాకేమీ అర్థం కాలేదు. నాన్న కళ్ళు చెబుతున్నాయి, జరగరాని కీడేదో జరిగిందని. అమ్మ ఇక లేదురా, మనల్ని అనాథలు చేసి వెళ్ళిపోయింది. నాన్న నా భుజం మీద వాలిపోయారు. నేను షాక్ అయిపోయాను. ఇక్కడికి వచ్చే వరకు ఇలాంటి వార్త ఊహించలేదు. 4 రోజుల ముందు
అమ్మ అందరితో చక్కగా సరదాగా గడిపింది. మడినీళ్లు పడుతూ బిందె ఎత్తుకుని జారిపడింది. బీపీ షుగర్ కూడా ఎక్కువ కదా. ఆపరేషన్ చేస్తుండగానే గుండె నొప్పి వచ్చిందట. డాక్టర్లు శాయశక్తులా ట్రై చేశారు. కానీ భోరున విలపిస్తున్నాడు తమ్ముడు వసంత్. నువ్వెలాగూ ఇక్కడికే వస్తున్నావు. ఈ వార్త విని నువ్వు తట్టుకోలేవు. ఇక్కడి దాకా కూడా రాలేక కుప్ప కూలిపోతావేమోనని చెప్పలేదు నీకు, అక్క బాధతో చెబుతోంది. నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. నాన్న కూలబడిపోయారు. అమ్మతో మాట్లాడే చివరి అవకాశమైనా దొరకలేదని నాలో విపరీతమైన బాధ నా పేగుల్ని మెలిపెట్టేస్తోంది. ఓ 4 రోజుల ముందు ఇండియాకు వచ్చి ఉంటే బావుండేది. అమ్మతో గడిపేవాణ్ణి. సజీవంగా హాస్పిటల్కు వెళ్లిన అమ్మ ఇప్పుడు నిర్జీవంగా ఇంటికి చేరుకుంది. అమ్మ తల ముందు దీపం గాలికి రెపరెపలాడుతుంటే నా 2 చేతులు అడ్డం పెట్టాను. అక్కడే కూలబడి అలాగే కూర్చుండిపోయాను. అమ్మ ఆలోచనలతో నా గుండె బరువెక్కింది. అమ్మంటే ఎక్కడైనా అమ్మే, ఎవరికైనా అమ్మే. భూలోకంలో వెలసిన దేవత అమ్మ. ఎంత జాగ్రత్తగా ముద్దుగా సాగితే మేమింత వాళ్లమయ్యాము. మమ్మల్ని పెంచడానికి అమ్మ ఏ పుస్తకాలు చదవలేదు, ఏ గూగుల్ అంతర్జాలాలు వెతకలేదు. అమ్మ ఓ జ్ఞానదీపం. ఆ దీపం నిత్యం వెలుగులు విరజిమ్మడానికి కాపు కాసినవాడు నాన్న. అమ్మకున్న ఆ సంప్రదాయ జ్ఞానాన్ని ఇప్పుడెవరైనా తెలుసుకోవాలంటే ఏ తెలుగు యూనివర్సిటీలోనో 5-6 ఏళ్లు గడపాల్సిందే. ప్రతి పండుగ ఓ వైభవంగా, ఓ ఉత్సవంలా చేసి మా సంపూర్ణ జీవితాలకు బాటలు వేసింది. అమ్మ వంట అమృతమే. మాకోసం ప్రత్యేకించి చేసే వంటలెంతో గొప్పవి. పండగ పూట ప్రతి శుక్రవారం పట్టుచీర కట్టేదమ్మ. ఆ పట్టుచీర అంచుల్ని లాగి ముక్కు తుడుచుకునేవాణ్ణి. అన్నం తిన్నాక ఆ కొంగు అంచుతోనే చేతులు తుడుచుకుంటే హారిబడుద్దాయ్ అని కసురుకునేది బామ్మ. అమ్మ జ్ఞాపకాలు గిర్రున తిరుగుతున్నాయి మనసులో. తను చేసి పంపే అరిసెలు, చక్రాలు తింటూ హాస్టల్లో తన గురించి ఆలోచించేవాడిని. ఎంత కష్టపడినా మాకు కష్టం తెలియనివ్వలేదు అమ్మ. జ్ఞాపకాల్లో నుంచి బయటపడేసరికి బొబ్బలెక్కిన నా చేతులకు సైబాల్ రాస్తోంది అక్క. పునిస్త్రీగా వెళ్ళిపోయింది, పుణ్యాత్మురాలు అంటున్నారెవరో. తడిబట్టలతో రాజాను ఎత్తుకుని అమ్మ భౌతిక కాయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే, చిన్నప్పుడు అమ్మ పక్కింటి వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుకున్న దృశ్యం గుర్తొచ్చి కన్నీళ్లు కుక్కుకున్నాను. పెద్ద కొడుకుగా అన్ని కార్యక్రమాలు పద్ధతి ప్రకారం పూర్తి చేశాను. తిరిగి న్యూయార్క్ బయలుదేరే రోజు నాన్న నా దగ్గరకొచ్చారు. భుజం మీద ప్రేమగా చెయ్యి వేసి, నాన్నా రామం, ఇంకో 4 రోజులన్నా ఇక్కడ. మాట పూర్తి కాలేదు. ఏనాడు కంట తడిపెట్టని నాన్న కళ్ళమ్మట నీళ్లు. గొంతు పూడుకుపోయింది. నాన్నను గట్టిగా హత్తుకున్నాను. నాన్నతో ఓ 4 రోజులు కూడా అదనంగా గడపలేని దౌర్భాగ్య స్థితి నాది. కంపెనీ నా మూలంగా నష్టపోకూడదన్న విషయమే ప్రాధాన్యంగా ఉంది. ఆ సమయంలో కాలం ఎవరి చేతుల్లోనూ లేదు. అందరం దానికి బద్ధులం కావలసిందే. అదే చెప్పాను నాన్నతో అనునయంగా. ఇంకొద్ది రోజుల్లో తనను అమెరికాకు వచ్చేయమని ప్రాధేయపడ్డాను. సొంత ఇల్లు, ఊరు వదిలి రాలేని నాన్న ఒంటరితనం బాధను పైకి కనబడనీయకుండా మనసులోనే దాచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం హాస్పిటల్ రూంలో నాన్న చుట్టూ కూర్చున్నాం అందరం. మమ్మల్ని అందర్నీ చెయ్యి చాచి పిలిచి పలకరిస్తున్నారు నాన్న. మరణవేదనను తాత్కాలికంగా మరచిపోతున్నట్టనిపించింది. తనని చూడ్డానికి వచ్చిన బంధువులు, స్నేహితులు అందరినీ నాన్న నవ్వుతూ పలకరిస్తున్నారు. నా పరిస్థితి నాకర్థమవుతోంది. ఈ 4 రోజులు మీ అందరూ నా పక్కన ఉంటే ఎంతో ఆనందంగా ఉందిరా. ఒంటరి అనే భావం నాకస్సలు కలగలేదు అంటూ అక్కకు సైగ చేశారు నాన్న. తను ఎప్పుడూ తలదిండు కింద ఉంచుకునే దేవుడి ఫోటో ఉన్న కవరు అది. ఐసీయూలో కూడా తలదిండు కింద ఉంచుకున్నారు. అక్క తెచ్చిచ్చిన ఒక కవరు నా చేతిలో పెట్టి నా చేతి మణికట్టును పట్టుకున్నారు నాన్న. ఆ స్పర్శ నాకేదో అలౌకికమైన అనుభూతిని, సందేశాన్ని ఇస్తున్నట్టనిపిస్తోంది. నాన్న నా చేయిని పట్టుకుని అలానే నా వైపు చూస్తూ ఉండిపోయారు. నాన్న చేయి చల్లగా, ఇంకా చల్లగా అనిపిస్తోంది. అందరం అక్కడే చుట్టూ ఉండిపోయాం కన్నీళ్లతో. తిరిగి న్యూయార్క్ బయలుదేరాను. అంతిమ ఘడియల్లో నాన్న ఇచ్చిన ఆ కవరు ఎంతో అపురూపమైనది. అందులో ఏముందో, నాన్న ఏం చెప్పాలనుకున్నారో, ఏదో తెలియని ఉత్కంఠానుభూతి. తెరిచి చూశాను. దేవుని ఫోటోతో పాటుగా నా పెళ్లప్పుడు అందరూ కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి. దానితో పాటు
నాన్న వ్రాసిన చిన్న కాగితం. ఈ ఫోటో నాకిష్టమైంది. ఇందులో ఉన్నట్టే అందరూ ఒకే చోట కలిసి ఉండండి. అదే నేను కోరుకుంటున్నాను. దిండు కింద కవర్లో ఉన్న ఆ ఫోటోని ఎప్పుడూ నాన్న చూస్తూ ఉంటే ఏ దేవుడి ఫోటోనో అనుకునేవారంతా. ఎప్పుడూ ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని తాను చూసేది మన కుటుంబం ఫోటో. కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఆ కుటుంబాన్ని రక్త సంబంధీకులు, బంధువులు ఎలా కాపాడుకోవాలన్నదే అన్నిటికంటే ముఖ్యమని నాన్న ఆ ఫోటో ద్వారా సందేశమిచ్చినట్టు అనిపించింది. అర్థమైందా నాన్నా? అని ఫోటోలో నుంచి నాన్న నవ్వుతూ అడిగినట్టు అనిపించింది. వృత్తిరీత్యా నేను తూర్పున ఉన్నా పడమర ఉన్నా అందరినీ ఐక్యంగా ఉంచే బాధ్యత నాదే. నాన్న కోరిక తీర్చాలన్న నిర్ణయం నాలో బలంగా ఏర్పడింది. ఇక ఈ నిర్ణయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పుండదు. నాన్న ప్రేమకు గుర్తుగా నా కంటి కొసలలో కన్నీరు ఉబికింది. విన్నారు కదండి, ఓ 4 రోజులు, డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి కరుణరసభరితమైన కథ. మరి ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.